హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఇంట్లో సింపుల్ గా పూజ ఎలా చేయాలి, అమ్మవారిని ఎలా పూజించాలి, వరలక్ష్మి వ్రతం చేయలేని వారు, కలశం పెట్టడం ఆనవాయితీ లేని వాళ్ళు లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలి, నైవేద్యంగా ఏమి సమర్పించాలి, అలాగే శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అన్ని విషయాలు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ముందుగా మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తాయి. శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమండి. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు అన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయండి. అందుకే అందరూ కూడా మీకు ఎన్ని శుక్రవారాలు వీలైతే అన్ని శుక్రవారాలు అమ్మవారికి పూజను చేయండి. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో తప్పకుండా పూజలు చేయాలి. ప్రతి ఒక్కరి ఇల్లు ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో, శుక్రవారాల్లో కలకలలాడుతూ ఉంటుంది. ఈ శ్రావణ శుక్రవారాల్లో కొందరు కలశం పెట్టి లక్ష్మీ పూజను చేసి తాంబూలం సమర్పిస్తారు. మరికొందరు దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకుంటారండి. అయితే చాలా మందికి కలశం పెట్టడం కుదరదు. అలాంటి వాళ్ళు చాలా సింపుల్ గా లక్ష్మీ అమ్మవారికి పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందామండి. శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసి గడపలకి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి. శుక్రవారం రోజు దేవుడి ఫోటోలని, విగ్రహాలని శుభ్రం చేయకూడదు కాబట్టి గురువారం రోజు అంటే ముందు రోజే పూజ మందిరాన్ని, దేవుడి ఫోటోలని, విగ్రహాలని శుభ్రం చేయాలండి. అలాగే వంటగదిలో ఉన్న స్టవ్ ను కూడా నీట్ గా శుభ్రం చేసుకొని దానికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. అలాగే దేవుడి ఫోటోలకి, విగ్రహాలకి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. శుక్రవారం ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసి తల స్నానం చేసి స్త్రీలైతే తప్పకుండా చేతి నిండా గాజులు వేసుకోవాలి. నుదుటిన బొట్టు, చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని నిండు ముత్తైదువులుగా రెడీ అయిన తర్వాతనే పూజను చేయాలండి. అప్పుడు అమ్మవారు చాలా సంతోషం చెంది అమ్మవారు మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. మహిళల పాపిట్లో కుంకుమ స్థానం కూడా అమ్మవారిదే అండి. ఎవరైతే శ్రావణ మాసంలో వచ్చే మంగళ శుక్రవారాలు కాకుండా శ్రావణ మాసం మొత్తం కూడా అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మ అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. మనం పూజ చేసేటప్పుడు అయితే జుట్టు విరబోసుకొని అయితే పూజ చేయకూడదండి. తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజా మందిరంలోని దేవుడి ఫోటోలకి, విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అయితే అలంకరించాలండి. శ్రావణ శుక్రవారాలలో ఉప్పు దీపము, కామాక్షి దీపము, పంచగవ్య దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. శుక్రవారం రోజు పంచగవ్య దీపం వెలిగిస్తే ఇంట్లో హోమం చేసినంత ఫలితం కలుగుతుందండి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇంట్లో ఏమైనా చికాకులు, గొడవలు ఉన్నా తొలగిపోతాయండి. చాలా ప్రశాంతంగా జీవిస్తారు. చూడండి, నేను పూజా మందిరాన్ని, దేవుడి ఫోటోలని, విగ్రహాలని ఎలా అందంగా అలంకరించాను. ఫ్రెండ్స్, నా అలంకరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిన విధంగా మీరు అలంకరించుకోవచ్చండి. తర్వాత దీపారాధన కోసం దీపారాధన కుందులలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి సిద్ధం చేసుకుని పెట్టుకున్నానండి. కామాక్షి దీపం గాని, ఉప్పు దీపం గాని వెలిగిస్తే, నెయ్యి పోసి వెలిగిస్తే అయితే చాలా మంచిదండి. శుక్రవారం కాబట్టి నేను కామాక్షి దీపం, ఉప్పు దీపం ఉదయం పెట్టుకుంటాను. అలాగే మళ్ళీ సాయంత్రం అయితే పంచగవ్య దీపం వెలిగిస్తానండి. ఉప్పు దీపం, కామాక్షి దీపం, పంచగవ్య దీపం ఎలా పెట్టుకోవాలి అనే వీడియోస్ అన్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో తెలియజేశానండి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. ముందుగా ఏకహారతిని గాని, అగరవత్తిని గాని వెలిగించి ఆ జ్యోతితో దీపారాధన చేయాలండి. దీపారాధన చేసిన తర్వాత అక్షంతలు గాని, కుంకుమ బొట్లు గాని పెట్టి దీపలక్ష్మి నమస్తుతే అంటూ నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతికి షోడశోపచార పూజ చేసి నైవేద్యం నివేదించి ఆరతి ఇవ్వాలండి. తర్వాత చేతిలో కొన్ని అక్షంతలు, పువ్వులు తీసుకొని పూజలో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడమని నమస్కరించి అక్షంతలను, పువ్వులను గణపతి పాదాల దగ్గర వేయాలండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత లక్ష్మీనారాయణులను పీఠం మీదికి ఆహ్వానించాలి. శ్రావణ శుక్రవారం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని మాత్రమే పూజిస్తే సరిపోదండి. లక్ష్మీదేవితో పాటు విష్ణు
విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించాలి. అలాగే లలిత అమ్మవారిని కూడా పూజించాలండి. ముందుగా లక్ష్మీనారాయణలను పీఠం మీదకి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ అక్షంతలను సమర్పించాలి. హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి అంటూ అర్ఘ్యపాద్యాలనైతే సమర్పించాలి. స్నానం సమర్పయామి అంటూ నీటిని సమర్పించాలండి. వస్త్రం సమర్పయామి అంటూ వస్త్రాన్ని సమర్పించాలి. తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. ఇక్కడ మీకేమైనా కోరికలు ఉంటే ఆ లక్ష్మీనారాయణులకు చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామం చదువుతూ పువ్వులు, అక్షంతలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు, లక్ష్మి గవ్వలు, తామర గింజలతో అమ్మవారిని పూజించాలి. మా దగ్గర ఇవన్నీ లేవు అనేవారైతే పువ్వులు, అక్షంతలతో అయినా పూజ చేయవచ్చండి. తర్వాత విష్ణు సహస్రనామం, విష్ణు అష్టకం చదువుతూ పువ్వులు లేదా అక్షంతలతో పూజించాలి. అంతేకాకుండా లక్ష్మీ అమ్మవారిని తామర గింజలతో, మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం అయితే తప్పకుండా కలుగుతుందండి. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము, మంగళవారము మణిద్వీప వర్ణన చదివితే చాలా మంచిదండి. అలాగే ప్రతి శుక్రవారము లలితా పారాయణ చేస్తే అష్ట ఐశ్వర్యాలైతే కలుగుతాయండి. లక్ష్మీ సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన వడపప్పు, పాయసం, శనిగలు, పాలతో చేసిన పరమాన్నం, ఏవైనా పళ్ళను సమర్పించాలి. ఇవన్నీ నివేదించడం కుదరకపోతే ఏవైనా పండ్లను గాని, పాయసాన్ని గాని నివేదించండి. తర్వాత ధూపం చూపించాలి. తర్వాత నీరాజనం సమర్పయామి అంటూ మంగళహారతి పాట పాడుతూ కర్పూర హారతి ఇవ్వాలండి. శుక్రవారం ఎవరైనా ముత్తైదువు మన ఇంటికి వస్తే తాంబూలం తప్పకుండా ఇవ్వాలి. ముత్తైదువుకు పాపిట కుంకుమ బొట్లు పెట్టి వారి పాదాలకి పసుపు రాసి ఆవిడను సాక్షాత్తుగా లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇవ్వాలండి. ఆవిడ పాదాలకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. ఇందులో సందేహమే లేదండి. మనస్ఫూర్తిగా భక్తిగా పూజ చేసుకోండి. ఐశ్వర్యం కోసం ఆశపడకుండా భక్తిగా చేయండి. ఐశ్వర్యం ఎందుకు రాదు? దానంతట అదే వస్తుందండి. అయితే శ్రావణ శుక్రవారం రోజు ఇదంతా కూడా మేము చెయ్యలేము అనేవారు పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫోటోలని, విగ్రహాలకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి ఏవైనా పండ్లను గాని, పాయసాన్ని గాని సమర్పించి, అది కూడా కుదరకపోతే బెల్లం ముక్కనైనా నివేదించి ఆ రోజంతా శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే నామాన్ని జపించినా చాలండి. అమ్మ మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసే అందరికీ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ముత్తైదులకు వాయనం లేదా తాంబూలం తప్పకుండా ఇవ్వాలి. ఈ వాయనం లేదా తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది నేను ఆల్రెడీ వీడియోలో తెలియజేశానండి. ఆ వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ శ్రావణ మాసంలో మురికి బట్టలను ఏ రోజుకు ఆ రోజే ఉతికి వేసుకోవాలి. లేదంటే దరిద్ర దేవత అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. ఇలా జరిగితే మనకు డబ్బులు వస్తాయి కానీ ₹1 కూడా నిలవదండి. చీపురు కట్టను గౌరవంగా చూసుకోవాలి. ఈ మాసంలో ఆడపిల్లలను అసలు తిట్టకూడదు, కొట్టకూడదు. దువ్వెనలో వెంట్రుకలు అపరిశుభ్రంగా ఉన్నా కూడా దరిద్ర దేవత ఇంట్లో తాండవం చేస్తుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో ఇంట్లో సింపుల్గా పూజ ఎలా చేయాలి, అమ్మవారిని ఎలా పూజించాలి, వరలక్ష్మి వ్రతం చేయలేని వారు, కలశం పెట్టడం ఆనవాయితీ లేనివారు లక్ష్మి అమ్మవారిని ఎలా పూజించాలి, నైవేద్యంగా ఏం సమర్పించాలి, అలాగే పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.